ఆయన మొదట ఏ పోస్టులో పనిచేశారు, ఏ పోస్టులో రిటైర్డ్ అయ్యారు? ప్రభాకర్ రావు గతంలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎస్పీగా పనిచేశారు. నల్గొండ ఎస్పీ తర్వాత తనని హైదరాబాద్ తీసుకొచ్చారు. సిసిఎస్ డిఐజీ పోస్టులో సిసిఎస్ డీసీపీగా తను మళ్ళీ నియమించబడ్డారు. తదుపరి అక్కడి నుంచి కొద్దికాలం జాయింట్ కమిషనర్గానే కంటిన్యూ చేశారు. తదుపరి ఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఐజీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కొంతకాలం తన్ని మామూలుగా లూప్ లైన్లో ఉంచారు. ఆల్ ఆఫ్ సడెన్ ఎస్ఐబి ఓఎస్డీగా తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. రిటైర్డ్ అయిన తర్వాత ఐజీగా రిటైర్డ్ అయ్యారు. అంటే కన్ఫర్డ్ ఐపీఎస్ ఆయన? ఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్, డైరెక్ట్ ఐపీఎస్. ఓకే, ఐజీగా రిటైర్డ్. ఇది కూడా పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఎందుకంటే డైరెక్ట్ ఐపీఎస్ అనేది చాలామంది గుర్తించదగ్గ పోస్టు. అంటే కన్ఫర్డ్ ఐపీఎస్లు పనిచేయరని కాదు ఇక్కడ ఉద్దేశం. ఏంటంటే డైరెక్ట్ ఐపీఎస్ అంటే ఎఫిషియెంట్గా పనిచేస్తాడు. అలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరం. ఎందుకంటే టెర్రరిస్టులని మిగతా ఏదైతే అసాంఘిక శక్తుల్ని అరికట్టడమే వీళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ అసాంఘిక శక్తుల్ని ప్రభాకర్ రావు అరికట్టలేదు. కేవలం ప్రతిపక్ష నేతల అసాంఘిక శక్తిగా మారి చివరికి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసి కేసీఆర్కు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే ప్రభాకర్ రావు విధి విధానాలు. ఇప్పుడు స్టార్టింగ్ పోస్టు బహుశా ఏ డిఎస్పీ నుంచి స్టార్ట్ అయి ఉంటుందో, సిఐ నుంచా? తను డిఎస్పీ నుంచి స్టార్ట్ అయ్యారు. డిఎస్పీ నుంచి స్టార్ట్ అయింది. అంటే గ్రూప్ 1 బహుశా గ్రూప్ 1 అయ్యి ఉంటుంది అంతే కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఐజీగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్ తీసుకొచ్చి ఎస్ఐబి చీఫ్గా, ఓఎస్డీగా నియమించారు. అంటే మీరు చెప్పినట్టు శివధర్ రెడ్డి గారిని పక్కన పెట్టారు, రవీన్ చంద్రని పక్కన పెట్టారు, ఎవరైనా సరే ఇంకా సత్యనారాయణ అని చెప్తున్నారు ఆయన కూడా పక్కన పెట్టి, డైరెక్ట్ ఐపీఎస్ని పక్కన పెట్టి కన్ఫర్డ్ ఐపీఎస్ని తీసుకొచ్చి రిటైర్డ్ అయిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ పోస్టులో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు. అమెరికాలో ఉన్నారు. నిన్ననే ఒక పోలీస్ అధికారికి టచ్లో వచ్చి తను క్యాన్సర్ నిమిత్తం అమెరికా వెళ్ళాను, చికిత్స తర్వాత వస్తాను, మీరు పోలీసులమే మేము పోలీసులమే, మధ్యలో వేరే వ్యవహారాలు మనకెందుకు, గత ప్రభుత్వం చేస్తే నేను చేసిన, ఈ ప్రభుత్వం చేస్తే మీరు చేయడం లేదా అనే క్వశ్చన్ని క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఆయన పోలీస్ మైండ్ గేమ్. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది, నేను ఇరుక్కుంటాను ఈ కేసులో అన్న ఉద్దేశంతోనే అమెరికా జంప్ అయ్యారు. తనకున్న సమాచారం అంటే తనకు ఆల్రెడీ కొంతమంది ఎస్ఐబిలో సమాచారం అందించే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎస్ఐలు కావచ్చు, మిగతా కింది స్థాయి కానిస్టేబుల్ కావచ్చు, చాలా వ్యవహారం ఎక్కడెక్కడ ముందుకు పోతుంది అనే సమాచారం తెలుసుకున్న తర్వాతే అమెరికాకి చాకచక్యంగా పారిపోయాడు ప్రభాకర్ రావు. ఇంకోటి అంటే ఈయన కేసీఆర్ మొన్న పదవి నుంచి దిగిపోయే వరకు ఈయన ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ రిజైన్ చేశారు? దానికి రిజైన్ చేయలేదు. ఆ పోస్టుకి తాను రిజైన్ చేసి ఈ మధ్యకాలంలో రేవంత్ ప్రభుత్వం ఒకటి చెప్పింది, ఎవరైతే మాజీ అధికారులు ఓఎస్డీ పోస్టులు కావచ్చు మిగతా వ్యవహారాలు కొనసాగుతున్నారో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున రాజీనామా చేయమంది. 300 మందికి పైగా అధికారులు తెలంగాణలో పోస్టింగ్, ఒక పోలీస్ శాఖే కాదు విద్యుత్ శాఖ మిగతా అందరినీ చేశాడు. రిజైన్ చేశాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశాలు, అంటే రిటైర్డ్ అయ్యి కేసీఆర్ సూచనలతో కేసీఆర్కి అనుగుణంగా పనిచేస్తూ తొత్తులుగా వ్యవహరిస్తూ ఆయా పోస్టులు ఇంకా కొనసాగుతున్న వాళ్ళందరూ రిజైన్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. సో అందులో భాగంగా ఈయన రిజైన్ చేశాడు. ప్రభాకర్ రావు మీద ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నారు, ఎస్ఐబికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు. నగేష్ చెప్పినట్టుగా రిటైర్డ్ అయిపోయిన వ్యక్తిని కేసీఆర్ తీసుకొచ్చి ఆ పోస్టులో తనకు అనుకూలంగా తన కమ్యూనిటీకే చెందిన వ్యక్తిని, నమ్మకమైన వ్యక్తిని, తనకు విధేయతను ప్రదర్శించే వ్యక్తిని, తన మాటని జవదాటని వ్యక్తిని తీసుకొచ్చి రిటైర్డ్ అయిపోయి ఇంట్లో అయ్యోరామ అంటూ కృష్ణారామ అంటూ కాలక్షేపం చేసుకోవాల్సిన వ్యక్తిని పట్టుకొచ్చి ఎస్ఐబి చీఫ్గా అంత పెద్ద పోస్టులో పెట్టి ఆయన చేత ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేది ప్రజెంట్ అలిగేషన్. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన. సో అమెరికాకు పారిపోయారు బహుశా.